ఇవాళ ఫుల్ నవ్వించడానికి వచ్చేస్తున్నాడు ప్యూర్ అండ్ 100% కంటెంట్ తో మా ఎక్స్ప్రెస్ హరే. అన్నా మొన్న December 31 గుర్తుందా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసే. ఆ తర్వాత చాలా మంది నువ్వు బాగా ప్రపోజ్ చేస్తున్నావు అన్న, ఒకసారి మాకు ఎలా చెప్పు అన్న. అరే అమ్మ ఏంట్రా ఎంత ప్రపోజ్ చేస్తున్నా, సర్లే అని చెప్పి అరే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రపోజ్ చేయండిరా చూస్తాను, అందులో నేను కరెక్షన్ చెప్తాను. ఒక్కొక్కడు ఏం ప్రపోజ్ చేశాడంటే వాళ్ళు వేరియేషన్ చెప్తా ఈ రోజు. ఫస్ట్ ఈ ప్రపోజల్ ఫస్ట్ ఎవరిని తీసుకొచ్చంటే స్ట్రైట్ ఫార్వర్డ్. ఆడు ప్రపోజ్ చేయడానికి వచ్చేది తెలియదు, ర్యాగింగ్ చేయడానికి వచ్చేది తెలియదు. ఆడు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా అన్న, ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి లైసెన్స్ చూపించరా అంటే ఎలా ఉంటుంది, సేమ్ ఇటు ప్రపోజ్ చేసిన అలాగే ఉంటుంది. ఇక్కడ అమ్మాయి ఉంది అనుకున్నా ఫర్ సపోజ్, వస్తాడు ఐ లవ్ యూ అటు ఐ లవ్ యూ చెప్పాడు పర్లేదు, అక్కడ ఇంట్లోకి రా అంటాడు తెలుసు ఐ లవ్ యూ అంటాడు. అమ్మాయి ఏ చెప్పినా హే నేను ఎవరో తెలుసా నీకు, మా డాడీ ఎవరో తెలుసా, అబ్బో సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్తాం కానీ థియేటర్ ఓనర్ గురించి మాకెందుకు, నీకు సెన్స్ లేదా, ఎందుకు అలా అమ్మాయి దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తావు, అబ్బో సెన్స్ ఉంది నీలాంటి అడుగుతుందనే ఇంట్లో పెట్టొచ్చే తెంకరమాంతన సెన్స్ అంట సెన్స్, అదేమో లైసెన్సా అడిగి తిప్పి చూపించడానికి. ఎప్పటి నుంచి కొన్నా లాస్ట్ డైలాగ్ అంటే నేను ఎన్ని చేసినా నీకు పడను రా, నేను ఎన్ని చేసినా నీకు పడను పో, పాతకాలం నుంచి డైలాగ్ వింటున్నావు, ఎంత పెద్దకైనా గట్టి అంటే రాకపోవచ్చు. మీకు అక్కడ ఏ సౌండ్ వినిపించిందండి, నవ్వుతున్నారు. ఒక్కసారి అది అనవా, ఏది నువ్వేం చేసినా నాకు పడవురా పడవురా, నువ్వేం చేసినా నీకు పడను రా. అబ్బో తాతకాలం నుంచి వింటున్నాం అనమాట, ఎండ ఎక్కువ కాస్తే ఎలాంటి వాకైనా రాడిపోవాల్సిందే. వెంటనే యూ స్టూపిడ్ మ్యాన్ గో టు హెల్. అబ్బో గోడ మీద బల్లేం కాదు, మా తాత చెప్పాడు ఇలాంటి వాళ్ళ గురించే, పడవన్నా కొట్టుకు రాక మనదు, పిల్లలన్నాక ప్రేమలో పడక మనదని. సో ఇలాంటి ర్యాష్ గున్న వాళ్ళు ఉంటారు. టైప్ 2 ఎలా ఉంటారంటే రైటింగ్ నమ్ముకునే వాళ్ళు, అంటే కవితలతో పడేద్దామని అనుకుంటారు. ఏవో పిచ్చి పిచ్చి కవితలు రాస్తారు. వాళ్ళు కవితలు రాస్తే ఎలా ఉంటారు తెలుసా, అదంతా రాసిన తర్వాత తెలుస్తుంది అది భగవద్గీతలో పద్యం అని చెప్పి. ఫస్ట్ లెటర్ పట్టుకెళ్తాడు, ఇప్పి దండం పెట్టి అప్పుడు తీస్తాడు. అది కవిత ఎలా ఉంటుంది తెలుసా, ఇంట్లో ఉంది కారం, నీ మీద మమకారం, ప్రేమను చేయక వెటకారం, ఇదే మన ప్రేమకు శ్రీకారం. ఆడి అమ్మ ఈడి కారంలో నా బేరం, ఇంకా నయం పైన ఉంది పప్పు పక్కన ఉంది ఉప్పు, మన ఇద్దరం చేద్దాం తప్పు అనలేదు. అది కవితలో కిరాణా కొట్లో సామాన్లా, వీడి కవిత చెప్పినా పైన కాకరిసిన రెండు ఒకలాగా ఉంటాయి. ఇలాంటిడే సినిమాకి ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారంటే ముఖేష్ ఆడికి మాటలు రాస్తున్నాడంట. అలా ఎడితే కవితలు. టైప్ 3 ఎలా ఉంటారంటే భయపడేవారు, ప్రపోజ్ చేద్దాం పాపం చాలా మంది భయపడుతుంటారు. ఏంటంటే అమ్మ చాటు బిడ్డలు అన్నట్టు వీళ్ళు ఫ్రెండ్స్ చాటు ప్రేమికులు అనమాట. మనం చిల్లర 2000 రూపాయలు పట్టుకుని చిల్లర కోసం తిరిగినట్టు ఆ లవ్ లెటర్ పట్టుకుని తిరగతానే ఉంటారు. చివరికైనా ఎవరు అది ఆ చేతిలో నానిపోద్ది చిరిగిపోద్ది. ఈడెవడు వీడిని చూస్తే ఎలా ఉంటుంది తెలుసా, ఎయిడ్స్ పేషెంట్ ఐసీలో తీసుకెళ్ళినట్టు ఉంటుంది పాపం. వీడికి మనకి ఎగ్జామ్స్ స్లిప్లు ఎలాగో వీడికి పక్కన ప్రపోజ్ చేయాలంటే ఫ్రెండ్ అలాగ ఉండాలి. ఫ్రెండ్తో వెళ్తే డిస్కషన్ ఎలా ఉంటుంది చూద్దాం. వీడు పక్కన మంచి ఫ్రెండ్ పోస్ట్ ఉంటాడు, వీడు మాత్రం బావా ప్రపోజ్ చేయాలా, వద్దు ముందుకెళ్ళి రావులేం స్టెప్ దరిద్రుడని. ఏదో తోడేలు మొహం ఎదవా ఆపరారే. సూపర్ ఈ అమ్మ బురదలో పంది బతుకుతో నీ నవ్వు అట్టనే దరిద్రుడా. ఆ నవ్వాపు కంటెంట్ చేసేటప్పుడు ఇళ్ళకి సస్తున్నావు. రెడీ సారీ అరవకరే పిచ్చినా కూడా అరవక. ఏమో బురదలో పంది ఉంటుంది నువ్వు ఉంటుంది. యాక్టింగ్ అన్నా సీరియస్ గా చేయరా. రే ఏం చేస్తున్నావురా, ఏం చేస్తున్నావు, కెమెరా ఇటు తిప్పి కొంచెం. అరే ఏదో తోడు ప్రపోజ్. నా తమ్ముడు సంజయ్ కూడా అదే బాధకి లోన్ అయ్యాడు, వాడి వాయిస్ కూడా తగ్గింది. ప్రపోజ్ చేయడం
ప్రపోజ్ చేయడం కాకపోతే ప్రైవేట్ చెప్పడానికి వచ్చావా? వెళ్ళే ఎదవా. అరే రే భయం వేస్తుందిరా, అందరికి భయం వేస్తుంది ఆడదంటే. ఎల్రా రే రే, వయసు వచ్చాక వెయిట్ చేసినా, లైన్ వేసేటప్పుడు లేట్ చేసినా దక్కాల్సిన దక్కవు. వెళ్ళరా నాయన, వెళ్ళు. ఆడు ఇంత మోటివేట్ చేసిన తర్వాత వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయి నిలబడి ఉంటుంది. రారా సార్, ఆడ అమ్మాయి అనుకుందాం. పిలిచి ఆడి పిలిచి ఎలా ఉంటుంది తెలుసా అన్న, మనం పక్కడు తెలియకుండా పాస్పోర్ట్ నోట్ పిలుస్తాడు అనమాట. అంటే ఏంటి? అది మీకు ఎప్పటి నుంచి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. ఈరోజు చెప్పేస్తాను. ఆడు చెప్పేసి 3 ముక్కలు అన్న. పువ్వు పుట్టింది పూజ కోసం, ప్రేమ పుట్టింది మన కోసం, నేను పుట్టింది నీ కోసం. ఈ 3 ముక్కలు చెప్పడం కాడు. పువ్వు పుట్టింది. ఏం పుట్టింది? పువ్వు పుట్టింది పూజ కోసం. ఒకసారి పువ్వు పుట్టింది పూజ కోసం, నేను పుట్టింది నీ కోసం, ప్రేమ పుట్టింది తన కోసం. ఫిక్స్. ఇప్పుడు చెప్పాలి. ఈడ చెప్పడం అమ్మాయి వెళ్ళిపోద్ది. ఈడంతా వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అలా చెప్పవా? లేదు బాబు, షేక్ వచ్చింది బాబా. ఇలాగైతే కష్టమే. రేపు పొద్దున్న పెళ్లిలో 3 వేయమంటే మ్యాథ్స్ లో వీక్ అంటామేమో. తర్వాత కొంచెం నాలాగా బక్కగున్నోళ్ళు అమ్మాయిలు పడేద్దాం అనుకుంటారు. అమ్మాయి అక్కడ ఉంటే వెళ్ళిపోయి ఇలా ప్రపోజ్ తెగ చేస్తుంటారు. పోనీ ఏదో రోజు అమ్మాయి పడిపోయింది. బక్కగున్నోళ్ళు ప్రాబ్లం ఏంటంటే ప్రపోజ్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత అమ్మాయి, హరి ఐ కాంట్ లవ్ యూ, నేను నిన్ను లవ్ చేయలేను. ఏం లేదు నాకు, నీ దగ్గర బాడీ లేదు. అమ్మ ఇంకేదో లేదని చెప్పావు కదా, బాడీ లేదని. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నా కోసం 6 days లో 6 ప్యాక్ చేయి. అమ్మ చచ్చింది గొర్రె అని. అమ్మ అదేమన్నా ఫ్యామిలీ ప్యాకా? ఆర్డర్ అవగానే తెచ్చడానికి లేదు. హరి నువ్వు ప్రభాస్ లో 6 ప్యాక్ చేస్తే నేను చేసుకుంటాను. అమ్మ 6 ప్యాక్ 8 ప్యాక్, అందరూ 6 ప్యాక్ 8 ప్యాక్ లో కావాలనుకుంటే మాలాంటి ఏం చేసుకోవాలి? పాల ప్యాకెట్లు సిగరెట్ ప్యాకెట్లు అమ్ముకోవాలా? ఏదో తోటకూర ముఖం వేసుకొని ఇలాంటి పోతున్నావా? ఏ రాజు, ఆ బుట్ట తీసుకొచ్చి. రేపు పొద్దున్న పిల్లలు పుట్టిద్దాం రావంటే ప్రభాస్ పర్మిషన్ కావాలంటదేమో. ఏంటో ఇలాంటి వాళ్ళు మాత్రం నమ్మకండి భయ్యో. ఎవరికి ఎలా కావాలంటే అలా ప్రపోజ్ చేసుకోండి.